అందరికీ నమస్కారం. నా పేరు గ్యారేజ్ చిన్నారావు. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు బ్యాంకాక్ ట్రిప్స్ గురించి, కమిట్మెంట్స్ గురించి, నాడు నేడు అనే కాన్సెప్ట్లో మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో బ్యాంకాక్ ట్రిప్ గురించి మాట్లాడితే, సో నేను 2019 ఆగస్టు 19న నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ టార్గెట్ విన్ అయ్యాను బ్యాంకాక్. బట్ కరోనా కారణంగా మమ్మల్ని తీసుకెళ్ళలేదు. 2020లో కరోనా టైం వచ్చింది కాబట్టి. సో 2023లో ఫస్ట్ టైం మమ్మల్ని బ్యాంకాక్ ట్రిప్ తీసుకెళ్లారు. సో నేను అండ్ స్వామిదాస్ గారు ఇద్దరు మాత్రం వెళ్ళాం. ఇదిగో చూడండి, నేను అండ్ స్వామిదాస్ గారు ఇద్దరు మాత్రమే బ్యాంకాక్ వెళ్ళాము. సో ఆ రోజు బ్యాంకాక్ లో ఇక ఫోటోలు వీడియోలు కూడా ఇక ఎట్లా ఉండేది సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. అప్పుడున్న సిచ్యువేషన్ లో 2023 మార్చి నెలలో జరిగిన బ్యాంకాక్ ట్రిప్ ఇది. సో ఆ తర్వాత మళ్ళీ 40 మెంబర్స్ విన్నర్స్ అయ్యి వెళ్ళాం. ఇది 2024 ఏప్రిల్ నెలలో. సో అది చాలా ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్ లో పెద్ద ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఒకసారి ఎవరైనా సరే విన్నర్ అయిపోయి రెండోసారి మళ్ళీ ఇద్దరితో వెళ్ళి నెక్స్ట్ టైం ఒక బస్కే వెళ్ళిపోవడం అనేది చాలా, అప్పుడు వికాస్ గురించి చాలా గ్రేట్ గా చెప్పాడు. గ్రేట్ టైగా గ్రేట్. 40 మెంబర్స్ కాదు, ఈసారి 200 అని నేను చెప్తే లేదు 500 అన్నాడు. అంటే గురుజీ దగ్గర నుంచి మంచిగా అప్రిషియేషన్. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడైతే అసలు వికాస్ గురితో మాట్లాడే ఛాన్స్ ఏం దొరకలేదు అనమాట. అలాంటిది సెకండ్ టైం వెళ్ళినప్పుడు వికాస్ గురితో మాట్లాడటము, వీడియోలు తీసుకోవడము ఇవన్నీ కూడా జరిగింది. సో మరి నేను 40 మెంబర్స్తో వెళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళీ 2024 మళ్ళీ జూన్లో ఈసారి మళ్ళీ 30 మెంబర్స్, నా లెఫ్ట్ రైట్ టీంలో 30 మెంబర్స్, టోటల్ మొత్తం 70 మంది అయిపోయారు. 2024. సో 25 వచ్చేలాకే 25 మళ్ళీ మార్చిలో ట్రిప్ ఉండేటప్పటికి సో ప్రజెంట్ సో ఇంకా 27 రోజులు టైం ఉంది. ఈ 27 రోజుల్లో ఎవరైతే రియల్ గా కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళే పోయినసారి ఇచ్చిన కమిట్మెంట్ నెరవేర్చుకుంటారు. సో మరి లాస్ట్ టైం ఎవరెవరు ఏం కమిట్మెంట్ ఇచ్చారు, మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి మీకు నేను చూపించాలనుకుంటున్నాను. చూద్దాం. అసలు లాస్ట్ టైం మన టీం నుంచి మెయిన్ లీడర్స్ గా ఎవరెవరు వచ్చారు, వారి దగ్గర నేను కొంచెం రోడ్డు మీద వాకింగ్ కూడా చేయించాం వాళ్ళ చేత. ఎట్లా అంటే, బాబు ఎవరి టీం నుంచి ఎంతమంది వచ్చారో, వాళ్ళ లెఫ్ట్ ఎంతమంది వచ్చారో, రైట్ ఎంతమంది వచ్చారో ఆ విషయాలు తెలియాలని ఒక వాకింగ్ కూడా చేయించడం కూడా జరిగింది. చూడండి ఈ విధంగా. ఇదిగోండి, ఇది నా లెఫ్ట్ రైట్ టీం అనమాట. నా లెఫ్ట్ ఎంతమంది, రైట్ ఎంతమంది సో అనేది ఆ రోజు చూపించడం జరిగింది. అదే విధంగా సో రైట్ రెడీ నడుచుకుంటా నడుచుకుంటా క్లాప్స్ క్లాప్స్ ఓకేనా. లెఫ్ట్ రైట్ అటు రెడీ డాన్స్ డాన్స్ క్లాప్ 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 రైట్ రైట్ సూపర్. ఉన్నారు. ఒకడే నడుచుకుంటా. క్లాప్స్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు. క్లాస్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తావు? నెక్స్ట్ టైం 100% 40 మెంబర్స్ లెఫ్ట్ రైట్ టీం నుంచి ఓకే. చూడండి, అందరికి 5, 10 మంది అట్లా కొంతమంది క్లాప్స్ క్లాప్స్ తెచ్చుకుంటున్నారు. అందరూ ఉన్నారు లెఫ్ట్ రైట్ టీం. క్లాప్స్ 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 సూపర్ 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 సూపర్. కొట్టండమ్మా, మా క్లాస్ కొట్టండి. క్లాస్ కొట్టండి. క్లాప్స్ 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 నడుచుకుంటా. అందరూ ఒకవైపు చాలా క్లాస్ కొట్టే వాళ్ళు ఊరు లేరు. క్లాస్ కమిట్మెంట్లు ఇచ్చేసాం అందరం. ఆల్మోస్ట్ ఎలాంటి కమిట్మెంట్లు ఇచ్చామంటే, ఖచ్చితంగా గురించి ఈసారి మేము 10 మంది తీసుకొస్తాము, 20 మంది తీసుకొస్తాము, 30 మంది తీసుకొస్తాము, ఇట్లాంటి కమిట్మెంట్లు ఇచ్చేసాం. సో నేను ఏమన్నా అంటే కమిట్మెంట్ ఇచ్చాము, కరెక్ట్ గా కావట్లేదు, బట్ దానికి తగ్గట్టుగా ఎఫర్ట్ ఏం పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మాట అనేస్తే అవ్వదు. అట్లీస్ట్ మనం ఇచ్చిన కమిట్మెంట్ కి నిలబెట్టుకోవడానికి కొద్దిగా అయినా మనం ఎఫర్ట్ పెట్టి మనం పనిచేయాలి.
సో ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, సేఫ్ షాప్ లో మనం ఉన్నామంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగానే దీంట్లో ఒక ప్రాసెస్ ఉండేది అనమాట. టీం వర్క్ అంటాము, అప్లైన్ డౌన్లైన్ సపోర్ట్ అంటాము, అన్నీ ఉంటాయి. బట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది లీడర్లు నేను చూస్తుంటాను బయట టీముల్లో, కొంతమంది రకరకాల మనుషులు టోపాస్, ఎమరాల్డ్, రూబీ పెద్ద పెద్ద లెవెల్స్ లో కూడా వచ్చి కూడా లాగిపోయి వాళ్ళు కొంతమంది కాల్ చేసుకొస్తుంటారు నాకు. చిన్నారావు సార్ గ్రేట్, గ్రేట్ సార్, సూపర్ గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. బట్ మాకేంటి సార్, మా అప్లయన్స్ ఎవరు రావట్లా, సపోర్ట్ రావట్లా, మా అప్లయన్స్ అట్లా సార్, ఇట్లా సార్, మమ్మల్ని అట్లా వాడుకున్నారు. డీటెయిల్ ఇచ్చినప్పుడే నా స్టేటస్ తీసుకుంటున్న ఫోన్ చేసుకొచ్చి చెప్పుకొస్తారు అనమాట. డీటెయిల్ ఇచ్చినప్పుడే అప్లైన్ వస్తారు, డీటెయిల్ రాకపోతే అప్లైన్ రారు. వాళ్ళ మన దగ్గర రసం ఉన్నప్పుడే పెట్టుకుంటారు, రసం లేకపోతే పెట్టుకోరు. ఇలా ఏదేదో అంటే అన్ని నెగిటివ్స్ మాట్లాడతారు. పెద్ద పెద్ద లెవెల్స్ లో ఉండి కూడా లీడర్లు వాళ్ళు ఆగిపోయింది వ్యక్తులు కొంతమంది. ఏంటి సార్ ఎందుకు మీరు చేయట్లేదు, మీరు కూడా మంచిగా చేసుకుని డైమండ్ అవ్వచ్చు కదంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. సో నేను ఒకటే చెప్తుంటాను, మీ అందరికి నేను మళ్ళీ చెప్తున్నాను, సేఫ్ షాప్ అనే బిజినెస్ అనేది అప్లైన్ అనేవాడు జస్ట్ అవకాశం ఇవ్వడానికి ఉపయోగపడ్డాడు అనుకోవడమే. అప్లైన్ అనేవాడు ఎలా ఉపయోగపడ్డాడంటే ఒక అవకాశం ఇస్తాక ఉపయోగపడ్డాడు. నెక్స్ట్ రెండోది, అప్లై నుంచి సపోర్ట్ అంటే ఒక మంచి ఎవరైనా గైడెన్స్ కలిగించే విధంగా ఎవరైనా అప్లైన్ పరిచయం అవడమే ఇక్కడ మన అదృష్టం పరంగా చెప్పాలంటే. ఉదాహరణకి టైగర్స్ కొంచెం స్క్రీన్ షేరింగ్ ఆపేసాను, ధర్నాథ్ రవి గారు జయం కలిగించకుండా వినండి, అన్ని ఆపేసి కొంచెం వినండి. ఒక అప్లైనర్ ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైనర్స్ ఉంటారో అలాంటి వాళ్ళు పరిచయం అవడమే ఇక్కడ అదృష్టం అనుకోవాలి. ఒకసారి సక్సెస్ఫుల్ అప్లైన్ పరిచయం అయినాక ఇక మనకి ఏమి అవసరం లేదు సార్. ఇక్కడ మనం ఫస్ట్ సెల్ఫ్ గా ప్లానర్ అయిపోవాలి, సెల్ఫ్ గా ఒక లీడర్ గా కన్వర్ట్ అవ్వాలి, కోర్ లీడర్ గా మన టీంకి మనమే బాధ్యతలు తీసుకొని ముందుకెళ్ళాలి. అలా ఎవరైతే ముందుకెళ్తారో వారే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు, డైమండ్స్ అవుతారు. టీంని లీడ్ చేసే విధానం తెలియకపోతే ఈ బిజినెస్ లో సక్సెస్ కాలేము. మనం సక్సెస్ కావాలంటే ఒకటే పని చేయాలి, ఎవరైతే డైమండ్ అయ్యి ఈరోజు బిజినెస్ లో డైమండ్ అయ్యి వారానికి 2 లక్షలు తీసుకుంటున్నారో అలాగా మనం అవ్వాలంటే వాళ్ళు ఏదైతే పని చేశారో అదే పని మనం చేయాలి. సో నేను 100% అదే పని చేసుకొని ఈరోజు డైమండ్ అయ్యాను. అప్లైన్ మీద, డౌన్లైన్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడితే మాత్రం ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యేవాడినే కాదు. ఇది మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఫిక్స్ అయిపోయాను. 2019లో నేను జాయిన్ అయినప్పుడు నేను జస్ట్ అప్లైన్ దగ్గర నుంచి అడిగింది ఏంటంటే, గురుజీ నేను నెలకు ఒక కోర్ ట్రైనింగ్ పెట్టుకుంటాను, ఆ నెల మీరు వచ్చి నాకు సపోర్ట్గా ఉండండి, కొంచెం నాకు ట్రైనింగ్ అప్పుడల్లా మీరు రండి చాలు, ఇంత మించి నాకు మీరు చేయాల్సింది ఏం లేదు, నేను ప్లానింగ్ పిలవను, ఫాలో అప్ దేనికి పిలవను, ట్రైనింగ్ మాత్రం రండి గురించి, తప్పనిసరిగా నెలకు ట్రైనింగ్ పెట్టుకుంటారు, రండి గురించి అని చెప్పేసి అన్నాను. మీరు గమనిస్తే ఇవ్వండి, నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయినాక స్టార్టింగ్ ఒక బ్యాంకర్ టార్గెట్ విన్ అయ్యాను నేను. అప్పుడు వీడియో అయితే తీయలేదు కానీ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇంతకుముందు కూడా నేను చూపించాను అవి. 2వ కోర్ ట్రైనింగ్ అప్పుడు చూడండి, 2వ కోర్ ట్రైనింగ్ ఇది 2/12/2019 గాజుల నరేంద్ర మోదీ ద్వారా సెకండ్ కోర్ ట్రైనింగ్ ఇది, సెకండ్ కోర్ ట్రైనింగ్. నెక్స్ట్ అట్లానే 3rd కోర్ ట్రైనింగ్ మీ అందరు కనిపిస్తుంది అనుకుంటున్నాను, కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుందా? కనిపిస్తుంది. 3rd కోర్ ట్రైనింగ్ 21. సో ఇది 3వ కోర్ ట్రైనింగ్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ కోర్ ట్రైనింగ్ 3rd అయిపోయింది. నెక్స్ట్ 4th కోర్ ట్రైనింగ్. 4th కోర్ ట్రైనింగ్ ఇగో ఈసారి 3rd కోర్ ట్రైనింగ్ తర్వాత డైమండ్ ఫంక్షన్స్కి వెళ్ళాం. ఇప్పుడు ఏదైతే రేపు 9వ తారీఖు డైమండ్ సెలబ్రేషన్స్ ఉన్నాయో అలాంటి డైమండ్ ఫంక్షన్ అప్పట్లో జరిగింది. 25/1/2020 డైమండ్ సెలబ్రేషన్స్కి వెళ్ళాం. సో అప్పుడు డైమండ్ సెలబ్రేషన్స్ అప్పుడు శ్రీనివాస్ గారు, ఫ్రెషర్
ఇదిగోండి స్వామిదాస్ గారు బ్రాంజ్ లో ఉన్నాడు. సో గోపిశ్రీ మేడం అప్పుడు సో ఇలా డైమండ్ సెలబ్రేషన్ కి నేను ఒక 9 మంది తీసుకెళ్ళిన అప్పుడు 9 మంది వెళ్ళాము డైమండ్ సెలబ్రేషన్ కి. సో అంటే ట్రైనింగే మళ్ళీ ఫంక్షన్లే. అప్పుడు నేను ఏ లెవెల్లో ఉన్నానంటే గోల్డ్ లెవెల్లో ఉన్నాను. గోల్డ్ లెవెల్లో 9 మంది వెళ్ళాము అప్పట్లో బెంగళూరు. సో ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ కో ట్రైనింగ్. Yeah, Rajay, will we be the same at his age? Absolutely yes. If we ఫోర్త్ కో plan our ట్రైనింగ్ కి future నరేష్ like మోదీ him. But do we have to wait until నరేష్ his మోదీ age? పరిచయం లేదు. Absolutely not. We recently invested in LIC's new Jeevan Shanti, which gives deferred annuity, which means regular income after some years. LIC's annuity plans So, give చూడండి. annuity options and flexibility in receiving regular income. ఇంకా చాలా మంది ఎల్ఐసీలు అనే అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది చూడండి. సో అలాంటి వాటికి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చి మనం చనిపోయిన పిల్లలకి ఏదో సేఫ్టీ కావాలని ఇస్తున్నారు. బట్ సేఫ్ షాప్ బతికుండగానే ఇచ్చేస్తుందండి. ఇదిగో చూడండి కో ట్రైనింగ్ 4వది 3/3/2020 నరేష్ మోదీతో కో ట్రైనింగ్. ఎక్కువ మంది టీం అవసరం లేదండి. కొద్ది మంది టీంతోనే గుంటూరులో కొద్ది మంది టీంతోనే స్టార్ట్ చేశారు. 50 మంది కంటే ఎక్కువ కాదు అప్పుడు. స్ట్రెంత్ పెంచుకుంటూ పోయేవాడిని. ఇగో ఇదే కో ట్రైనింగ్ లో ఇక నా అప్లైన్స్ ఇగో వీళ్ళు నా అప్లైన్సే. ఇక ఏనా నా అప్లైనే. మరి వీళ్ళు ఎవరు డైమండ్ కాలేకపోయారు, నేను అయ్యాను. రీజన్ ఏంటంటారు చూడండి. ఫోర్త్ కో ట్రైనింగ్ అయిపోయింది. ఇగోండి అదే ఫోర్త్ కో ట్రైనింగ్ లో యాంకరింగ్ కూడా చేశారు నా అప్లైన్స్ వచ్చి. ఇగో ఈయన అప్లైనే. వీళ్ళందరూ అప్లైన్ లోనే ఉన్నారు. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ పోతే ఎప్పుడెప్పుడు ఏ ఫంక్షన్ జరిగింది, ఏ మీటింగ్ జరిగింది. మొన్న దుర్గమ్మ మేడం చెప్తున్నారు ఇగో ఈ కో ట్రైనింగ్ అభిషేక్ గురించి కో ట్రైనింగ్ 28, 29 దుర్గా మేడం ఫస్ట్ మీటింగ్ ఇది. దుర్గా మేడం కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ మీటింగ్. సో ఇలా కంటిన్యూగా ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు. ఈ బిజినెస్ ఎంత స్మూత్ గా చేయొచ్చో అంత స్మూత్ గా నేను చేసుకుంటూ వచ్చా. రియల్ గా చెప్తున్నాను. చాలా మంది అప్పు డౌన్ అంటారు. సో డౌన్ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. డౌన్ ఎందుకు వచ్చింది చెప్పండి సార్. ఇప్పుడు నేనేమన్నానంటే ఒకసారి సక్సెస్ అవ్వడం తెలిసినాక మళ్ళీ సక్సెస్ కాకుండా పోవడానికి రీజన్ ఏంటి? డౌన్ ఎందుకు వచ్చింది సార్? నేను అంటా డౌన్ వచ్చిందా? ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఫ్రెషర్గా ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత తెలుసుకుంటాం కదా. బ్రాంజ్కి, సిల్వర్కి ఒకసారి తెలుసుకున్నాక మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతుంటాం? ఇప్పుడు ఉదాహరణకి ఏ కాంటెస్ట్ ఇచ్చినా, ఇప్పుడు ఉదాహరణకి జైసల్మీర్ ఇచ్చారు, ఫ్రెషర్ నుంచి డబుల్ డైమండ్ దాకా ఇచ్చారు. ఫ్రెషర్ నుంచి డబుల్ డైమండ్ అప్లైన్ చేసినా, డౌన్లైన్ చేసినా, ఎవరు చేసినా చేయకపోయినా మనం విన్ కావాలి, మనం విన్నర్ అవ్వాలి. మనం విన్నర్ అవ్వటం మన ముఖ్యం. ఇప్పుడు నేను అనుకోవచ్చు, అరే నా టీంలో వర్క్ జరగట్లేదు, నా టీంలో అరే ఎట్లా అట్లా నేను అట్లా అనుకుంటే ఈరోజు నేను విన్నర్ అవుతానా? మరి ఎలా విన్ అయ్యా? ఎవరు పని చేసినా పని చేయకపోయినా మనం చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం సెల్ఫ్గా విన్నర్ అవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్. సో జైసల్మీర్ అనేది సీనియర్ లీడర్స్కి ఇంకా ఛాన్స్ ఉంది. ఈరోజు సాయంత్రం టైం ఉంది సార్. మనసు పెడితే అయింది సార్. మ్యాటర్ కాదు, తెలివితేటలతో వర్క్ చేయొచ్చు. ఈ బిజినెస్ అంతా కూడా స్ట్రాటజికల్గా వర్క్ చేసేది. ముందు మనం ఆన్ఫీల్ అనుకుంటూ ఉంటే మనతో పాటు మన కింద టీం కూడా ఆన్ఫీల్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ వస్తుంది. మనమే చేయకపోతే మన టీంలో ఎవరు పనిచేయరు. రోజు మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను, మనసు పెట్టండి. ఈరోజు జైసల్మీర్ టార్గెట్ విన్నవాళ్ళు. అండ్
ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు ఇదేమి జరిగినా సరే ఎక్కువ ప్రమోషన్ చేసుకోండి. రేపు జరగబోయే డైమండ్ ఫంక్షన్ కి ఈరోజు లాస్ట్ రోజు అనమాట. 21,000 కాంట్రిబ్యూషన్ ఈ రోజు వరకు అయితే. రేపటి నుంచి 2,300. ఇది అఫీషియల్ గా వచ్చింది, మనం చెప్పుకున్నది కాదు. ఈ రోజు వరకు పే చేసిన వాళ్ళకి 21,000, రేపటి నుంచి పే చేసే వాళ్ళకి 2,300. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు ఇవి పైన అప్లయన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆర్గనైజ్ చేయటం, వాటికి అటెండ్ అవటంతో పాటు మీ ఏరియాలో మీ టీం కోసం ఎవ్రీ మంత్ ఒక కోర్ ట్రైనింగ్ జరిగేలా చూసుకోండి. ఎవ్రీ మంత్ ఒక కోర్ ట్రైనింగ్ మస్ట్ షుడ్. కోర్ ట్రైనింగ్ అప్లైన్ దగ్గర టైం మీరు తీసుకోవాలి. ఇంతకుముందు అయితే నేనేం చేసేవాడంటే, నేనే టైం ఇచ్చేసి మీకు ఇప్పుడు కోర్ ట్రైనింగ్ ఉంది, నేను వస్తాను, నేను అక్కడ చేస్తాను అని నేనే టైం ఇచ్చి వచ్చాను. నేను ఇవ్వటమో లేకపోతే నర్సు గురి దగ్గర ఇప్పించడమో అవన్నీ జరుగుతూ వచ్చినాయి. బట్ ఇక అయిపోయింది సార్. ఇక మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు అడగడం నేర్చుకోండి. ఒక అప్లైన్ని ట్రైనింగ్కి రమ్మని అడగడం నేర్చుకోండి. ఏదన్నా మీరు అడిగితేనే ఇక్కడ బిజినెస్ నడిచింది. అప్లైన్ వచ్చి పెడతారు అంటే అప్లైన్లో ఏదైతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్న సెమినార్లు ఉన్నాయో అవి కండక్ట్ చేస్తారు. మీ ఏరియాలో మీకు ఏం కావాలనేది మీరే అడగాలి. రెస్పాన్సిబుల్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యత తీసుకొని మా టీం కోసం నెలకు ఒక కోర్ ట్రైనింగ్ పెట్టించుకుందాము, ఇగో ఈ నెలలో ఈ అప్లైని పిలుచుకుందాము, నెక్స్ట్ మంత్ ఈ అప్లైని పిలుచుకుందాము, ఆ తర్వాత ఈ అప్లైని పిలుచుకుందాము, ఇలా షెడ్యూల్ అడగాలి. మనం అడగకుండా ఏ అప్లైన్ వచ్చి డైరెక్ట్గా ఇవ్వడం, మనమే అడిగి తీసుకోవాలి. సో కొన్ని మాత్రమే అప్లైన్ దగ్గర నుంచి డైరెక్ట్గా బాబు మేము ఇట్లా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఇట్లా చేయండి అని చెప్తారు. కానీ మిగతా అన్ని కూడా మనమే చేయించుకోవాలి. ప్రతి ఏరియాలో ఒకళ్ళతో స్టార్ట్ అయింది బిజినెస్. ఈరోజు గుంటూరులో నేను ఒక్కడిగా ఎలా స్టార్ట్ అయ్యాను, మీ ఏరియాలో మీరు కూడా ఒకళ్ళే. మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ తప్పులు మీరు చేయకూడదు, త్వరగా సక్సెస్ కావాలనే ఈ విషయాలన్నీ చెప్తున్నాము. సో నాలెడ్జ్ కోసం ఎక్కువ మంది మీద మీరు ఇప్పించాలనుకుంటే అప్లైన్ని ఇన్వాల్వ్ చేయించుకొని మీ టీంలో ట్రైనింగ్లు మాత్రం కండక్ట్ చేయించుకోండి. మరి ఇక నుంచి ఎవ్రీ మంత్ ఒక ట్రైనింగ్ ఉండేలాగా మీ ఏరియాలో మీరు బాధ్యతలు తీసుకొని చేస్తాను రెడీగా ఉన్నారా? ఈరోజు నేను ఉపేందర్ సార్ సక్సెస్ అవుతున్నాడంటే, ఉపేందర్ సార్ టీంలో టార్గెట్లు విన్ అవుతున్నారంటే ఉపేందర్ సార్ ఏదో పెద్ద ఘనకార్యాలయం చేయట్లా, నేనే పెద్ద ఘనకార్యాలయం చేయట్లా. ఈ రోజు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు పెద్ద ఘనకార్యాలయం చేయరండి. జస్ట్ ప్రాసెస్ ఫాలో అవుతారు అంతే. ట్రైనింగ్లు, మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకుంటారు. ట్రైనింగ్లు, మీటింగ్లు ఉంటే ఫంక్షన్లోకి జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు. ఇదే జరుగుతుంది, ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఏషియప్ ట్రైనింగ్ అసలు ఫ్రైడే వచ్చిందంటే ఏషియప్ ట్రైనింగ్ కోసం ఒక మొమెంట్ ఇలా క్రియేట్ చేయాలి. ఫ్రైడే ఈ ఏరియాలో ఏషియప్ ట్రైనింగ్ మీరు వెళ్ళాలా, ఈ ఏరియాలో మీరు వెళ్ళాలా అని బాధ్యతలు ఇచ్చి చేపించాలా. ప్రతి ఒక్క సిల్వర్ లీడర్ దగ్గర నుంచి కూడా ఏషియప్ ట్రైనింగ్ బాధ్యతలు ఇచ్చి చేపించాలా. అప్పుడు ఆ వ్యక్తి బాధ్యతలు తీసుకొని ఎస్ ఇది నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నాకు కమిట్మెంట్ వస్తుంది. ఒక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అట్లా ఆటోమేటిక్గా మార్పు వచ్చేసి మీరు అసలు అవే చెప్పట్లేదు. ట్రైనింగ్లు ఆర్గనైజ్ చేయమని చెప్పట్లేదు. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఏషియప్ ట్రైనింగ్స్? ఇవన్నీ కొంచెం బాధ్యతగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో రేపటి నుంచి టాప్ 20 మీటింగ్స్ జరగబోతున్నాయి. నరేష్ మౌజీ ద్వారా టాప్ 20 మీటింగ్స్ జరగబోతున్నాయి. సో మొత్తం ఎన్ని ఏరియాలో టాప్ 20 మీటింగ్స్ జరుగుతాయో నేను చెప్తాను. ఇప్పుడు దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. నరేష్ మౌజీ వస్తారు. మీటింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను. సో గురూజీతో మాట్లాడి సో ఎగ్జాక్ట్లీ 8 గంటలకి మీకు కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడటం జరుగుతుంది అనమాట. ఈ లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే టాప్ 20 టీంని తయారు చేసుకోండి. టాప్ 20 లిస్ట్ రాసుకోండి. సో ఏ ఏరియాలో ఉంటాయంటే టాప్ 20s, ఒకటి ఖమ్మం ఏరియాలో నరేష్ మౌజీ ద్వారా టాప్ 20 ఉంటుంది. 20 మెంబర్సే సార్. సో ఉపేంద్ర సార్ టాప్ 20 లిస్ట్ ఓకేనా? 20 మంది పేర్లు, 20 మంది మాత్రమే ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ లేనా మేడం, పలమనేరులో మీకు ఉండేది టాప్ 20 నరేష్ మౌజీ ద్వారా. సో అది 4-5 అవర్స్ మీటింగ్ అనమాట. సో అది చాలా బాగుండేది అనమాట. టాప్ 20 4 అవర్స్ మీటింగ్ ఉండేది, వితౌట్ లంచ్ తోనే ఉండేది.
బట్ చాలా బాగుండేది అనమాట ఆ మీటింగ్ టాప్ 20. ఇంతకుముందు చేయలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం మీ అందరికి చేయబోతున్నాం. సో టాప్ 20 మీటింగ్ లేనా మేడం, మీరు కూడా రెడీ చేసుకోండి, 20 లిస్ట్ రాసి పెట్టండి. ఓకే, నెక్స్ట్ మల్లికార్జున్ సార్, మీ రెస్పాన్సిబిలిటీ కందుకూరు. ఓకేనా, కందుకూరులో టాప్ 20 కందుకూరు కావాలి. నెక్స్ట్ ఏ ఏరియా అనేది చూసుకో, 20 మంది నీ రెస్పాన్సిబిలిటీ నుంచి 20 మంది టాప్ 20 రెడీ చేసుకో. ఓకేనా, రైట్. నెక్స్ట్ మాధవరాజ్ సార్, సో మీ రెస్పాన్సిబిలిటీ 4వ టీం మాధవరాజ్ సార్ టాప్ 20 అడ్మిట్ చేసుకుంటుంది. ఓకేనా, రైట్. అలానే వెంకట్ సాగర్ సార్, మీ లెఫ్ట్ రైట్ టీమ్ కి టాప్ 20 ఉంటుంది. ఓకేనా, సో దానికోసం ప్లాన్ చేసుకోండి. ఒక ఏరియా ఎంచుకోండి, ఏ ఏరియా కావాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా, వెంకట్ సాగర్ సార్. నెక్స్ట్ ఏలూరు నుంచి జ్యోతి మేడం, మీ రెస్పాన్సిబిలిటీతో ఏలూరులో ఒక టాప్ 20 ఉంటుంది. ఏలూరు టాప్ 20 6. నెక్స్ట్ దుర్గమ్మ మేడం రెస్పాన్సిబిలిటీతో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ గ్యారా శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ సార్, మీ రెస్పాన్సిబిలిటీతో 20 మెంబర్స్ చూసుకోండి, ఒకటి ఉంటుంది టాప్ 20. జశ్వంత్ సార్ అండ్ చంద్రబాబు సార్, వీళ్ళకి కంబైన్డ్ గా గోపిశ్రీ మేడం రెస్పాన్సిబిలిటీతో ఒకటి ఉంటుంది టాప్ 20. సో ఇంకా ధర్నాథ్ రవి గారు, రెస్పాన్సిబిలిటీ కూడా సత్తెనపల్లిలో కావచ్చు, నర్సరాపేటలో కావచ్చు. సో మొత్తం ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాల్లో రెస్పాన్సిబుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి టాప్ 20 మీటింగ్స్ జరుగుతాయి. ఆ టాప్ 20 మీటింగ్స్ ని మీరే ఆర్గనైజ్ చేస్తారు. సో డేట్లు అనేవి నరేష్ మౌలి దగ్గర తీసుకుంటాము. సో రోజుకి ఒక రోజు 2 మీటింగ్లు కూడా జరగవచ్చు, బట్ టైం అనేది టైం ప్రకారం ఉంది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడం ఉండదు. దాంట్లో సెలెక్టెడ్ లీడర్స్ మాత్రమే ఉంటారు. టాప్ 20 అంటే టాప్ 20. ఒకవేళ ఒక ఏరియాలో 20 లేకపోతే 10 ఉంటే 10 మెంబర్స్. ఓకే, ముందైతే లిస్ట్ ప్రిపేర్ చేసి పంపించండి. ఎవరైతే 12 మెంబర్స్ జూమ్ మెయిన్ లీడర్స్, టేక్ ఓవర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి మేము ఆల్రెడీ పేర్లు చెప్పాం కదా. సో ధర్నాథ్ రవి, జ్యోతి మేడం, వెంకట్ సాగర్ సార్, నెక్స్ట్ అదేవిధంగా లీనా మేడం, నెక్స్ట్ గ్యారా శ్రీనివాస్ గారు, ఉపేందర్ గారు, మల్లికార్జున్ సార్, మాధవరావు సార్, గోపిశ్రీ మేడం, దుర్గమ్మ మేడం. సో ఈ 9 మంది రెస్పాన్సిబుల్ పర్సన్స్ కి సో 9 గ్రూప్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. అర్థమవుతుందంటే కదా, గ్రూప్ మీటింగ్స్ కాదు, వీటిని టాప్ 20 మీటింగ్స్ అంటారు. టాప్ 20 మీటింగ్స్ అంటారు. సో ఈ మీటింగ్స్ కి మరి మీరు మీ టీము టాప్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వడానికి రెడీ చేసుకోండి. ఓకే, సో నాకు 9 o'clock కల్లా టోటల్ లిస్ట్ కావాలి. లిస్ట్ నేను పేర్లు చెప్పిన వాళ్ళు లిస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఆ లిస్ట్ తగ్గట్టుగా ఏ ఏరియాలో ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ మీతో డిస్కస్ చేసి మాట్లాడదాం. క్లియర్? నెక్స్ట్ 9వ తారీఖు ఫంక్షన్ కోసం సో ఇప్పుడు ఎవరైతే టాప్ 20లో తీసుకుంటున్నారో వాళ్ళు పక్కాగా అటెండ్ అవ్వాలి. కాంట్రిబ్యూషన్స్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆ టాప్ 20 మీటింగ్ కల్లా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చేయాలి. వాళ్ళు ఇవ్వకుండా ఆ గురించి వీళ్ళు టాప్ 20లో ఉన్నారంటే కుదరదు. అర్థమవుతుంది మీ అందరికి? ఫంక్షన్కి రాకుండా, సెమినార్లకు రాకుండా వాళ్ళ లిస్టులో పెడితే ఉపయోగం లేదు. లిస్టులో ఎవరిని పెట్టాలి? లిస్టులో ఎవరిని పెట్టాలి సార్? లిస్టులో అన్ని యాక్టివిటీస్ కి జూమ్ కి రావడం, రెగ్యులర్ గా ఫంక్షన్ కి, సెమినార్లకి అన్నిటికి అటెండ్ అవుతుంటారో వాళ్ళని లిస్ట్ లో పెట్టాలి. అలా లేని వాళ్ళని లిస్ట్ లో పెట్టకండి, అనవసరంగా లిస్ట్ లో పెట్టకండి. ఓకేనా? వాళ్ళ మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయండి. ఎవరైతే లెవెల్స్ బట్టా లేకపోతే మౌజీ ఏం సార్? లెవెల్స్ బట్టి ఉంటుందా లేదా ఎట్లా? లెవెల్స్ ఏం లేదండి, చెప్పాం కదా. మినిమమ్ కొంతమందికి ర్యాంక్ 1 అండ్ అబోవ్ మీరు తీసుకోవచ్చు. మీకు 20 మెంబర్స్ అంటున్నాము, 20 మందే ఉండాలంటున్నాము. ఒక్కొక్కరికి రెస్పాన్సిబిలిటీతో 20 మంది. ఇప్పుడు ఉదాహరణకి
ఉపేంద్ర సార్ లెఫ్ట్ రైట్ కలిపి 20 మంది అంటే ఓన్లీ మెయిన్ లీడర్స్ వచ్చేస్తారు, ఎస్ చాలు, మహర్షి. అంతవరకే సరిపోతారు. ఇది అందరిని గ్యాదర్ చేసి ఓ ట్రైనింగ్ లాగో లేకపోతే సెమినార్ లాగా కాదు. ఇది స్పెషల్ గా ఉండబోతుంది. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వబోతున్నారు, వాళ్ళకి బాధ్యతలు చెప్పబోతున్నాము, వాళ్ళతో పర్ఫెక్ట్ గా వర్క్ చేపించబోతున్నాం. అర్థమవుతుందండి? ఎస్ ఎస్ మహర్షి. ఆర్ నో? ఎస్ మహర్షి. మీరు ఎట్లాగా చేయించలేకపోతున్నారండి. ఇక నేను నరేష్ మోదీ దిగి చేయించాలనుకుంటున్నాం. ఇక కింద వాళ్ళతో పట్టుకొని చేయించాలి మనం. మనం చేయనప్పుడు ఏం చేస్తాం, పైన అప్లైన్ వచ్చి చేయిస్తారు. ఆ పని చేయబోతున్నాం. 20 లిస్ట్ రాసి పెట్టండి. ఆ 20 మంది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఫంక్షన్కి రావాలి. ఫంక్షన్ రాకుండా పెట్టకూడదు. సో ఎవరెవరు 20 మంది లిస్ట్ రాసి పెట్టమన్నాను? గరా శ్రీనివాస్ గారు మీ దగ్గర నుంచి 20 లిస్ట్ రావాలి. ఉపేంద్ర సార్ మీ దగ్గర నుంచి 20 లిస్ట్ రావాలి. లీనా మేడం మీ దగ్గర నుంచి 20 లిస్ట్ రావాలి. మల్లికాన్ సార్ మీ దగ్గర మీ రెస్పాన్స్ నుంచి 20 రావాలి. మాధవరావు సార్ మీ దగ్గర రెస్పాన్సిబుల్ నుంచి 20 రావాలి. గోపిశ్రీ మేడం, జశ్వంత్ సార్ టీమ్ అండ్ దుర్గం మన ఇంద్రబాబు సార్ టీం నుంచి 20 రావాలి. నెక్స్ట్ అట్లానే వెంకటసాగర్ సార్ మీ రెస్పాన్సిబుల్ నుంచి 20 రావాలి. నెక్స్ట్ జ్యోతి మేడం అండ్ ధర్నాస్ రవి అండ్ దుర్గమ్మ మేడం మీ దగ్గర నుంచి 20 మంది లేకపోతే 10 మంది అయినా మినిమం సాలిడ్ లిస్ట్ కావాలి. ఒక 3 టీంలు మాత్రం వీక్గా ఉన్నారు, వాళ్ళకి మాత్రం మినిమం 10 మంది ఉన్న అక్కడ టాప్ 10 మీటింగ్ ఏర్పడింది. మిగతా వాళ్ళందరికీ టాప్ 20లో అవుతుంది. రెడీనా? సో ఏరియాస్ మీరే ఎంచుకోవచ్చు. ఏరియా ఖమ్మం వాళ్ళకి ఖమ్మంలో జరిగింది. నెక్స్ట్ పలమనేరుకు జరిగింది. కావలి వాళ్ళకి కావలిలో జరిగింది. ఎట్లా వెన్యూ హాల్స్ ఉన్నాయి కాబట్టి కావలిలో వెన్యూ హాల్ ఏర్పడుతుంది. బయట ఎక్కడో అవసరం అక్కడే వెన్యూ హాల్ జరిగింది. ఖమ్మం వాళ్ళకి వెన్యూ హాల్ ఉంది, పలమనేరుకి అక్కడ కూడా వెన్యూ హాల్ ఉంది. అట్లా వెన్యూ హాల్స్లోనే జరిగిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ గుంటూరు కూడా జస్టిస్ సార్ వెన్యూ హాల్ ఉంది. ఈ 4 ఏరియాలకి వెన్యూ హాల్స్ ఉన్నాయి, పర్లేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వెన్యూ హాల్స్ లేని పరిస్థితి. మరి మీరు వెన్యూ హాల్స్ స్టార్ట్అప్ చేసుకుంటారా లేదా ఎక్కడ పెట్టుకుంటారో మీ ఇష్టం. దుర్గమ్మ మేడం వాళ్ళు కూడా వెన్యూ హాల్ ఓపెన్ చేస్తారు. అంటే 5 ప్లేస్లో అయితే ప్రాబ్లం లేదు. 5 ఏరియాలో 5 వెన్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మరి గారా శ్రీనివాస్ గారు మీ పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడ పెట్టుకుంటారు? మహర్షిని అడిగి అది వెన్యూ వాళ్ళు మాట్లాడండి మహర్షి, అది మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ లోపు పెట్టుకోండి, వెన్యూ హాల్ స్టార్ట్అప్ చేసుకుని పెట్టుకోండి. ఆ రోజు కూడా వెన్యూ హాల్. మాధవరావు సార్ మీరు ఎక్కడ అరేంజ్ చేసుకుంటారు? మాజీ చెప్తాను మాజీ ఒకసారి. టాప్ 20 లీడర్స్ పెట్టుకొని ఆ లీడర్స్ మొత్తం సెంటర్ పాయింట్ మీ ఇష్టం. ఎక్కడైనా గుంటూరు అయినా, విజయవాడ అయినా, తెలంగాణ మీ ఇష్టం. టీం అందరూ కన్వీనెంట్ ఉండేలాగా అందరూ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వెంకట సాగర్ సార్ మీరు ఎక్కడ పెట్టుకుంటారు? వెంకట సాగర్ చెప్తాను మాట తప్పపాడు అట్లా. రైట్. సో మీ టీం అందరు కన్వీనెంట్ గా ఎక్కడ ఉందో చూసుకొని పెట్టుకోండి. వెంకట సాగర్ సార్, సుధాకర్ సార్ మీరు మాట్లాడుకొని పెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక ధర్నాథ్ రావు గారు, ధర్నాథ్ రావు గారు మీరు కూడా హాల్ ఎదురు ప్లేస్ చూసుకోండి. ఓకేనా? అది మీరే ఖర్చు పెట్టుకొని మీరే చేసుకోవాలి. అప్లైన్ వచ్చినప్పుడు అవన్నీ చూసుకోవాలి, బస్సులో మీదే. అంటే ఏలూరు నుంచి జ్యోతి మేడం మీరు అక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి. రెడీనా? ఎస్ ఆర్ నో? ఈ టాప్ 20 మీటింగ్స్ జరగబోతున్నాయి. ఈ టాప్ 20 మీటింగ్స్ లో అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్స్, డైమండ్ ఫంక్షన్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళే దాంట్లో ఎలిజిబుల్ అవుతారు. అది ఇవ్వకుండా మాత్రం ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. రెడీ? నెక్స్ట్ ఈ జూన్ 9 డైమండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత, ప్రతి ఏరియాలో ట్రైనింగ్స్ కూడా జరుగుతాయి. టాప్ 20 తర్వాత చెప్పండి. మా ఏరియాలో సక్సెస్ బ్రిడ్జ్ సెమినార్ పెట్టారు. సక్సెస్ బ్రిడ్జ్ సెమినార్ చెప్పాలంటే నువ్వు కార్ డెలివరీ చేయమని చెప్పాను ఆల్రెడీ. కాంగ్రెస్ గారు చెప్పాను కదా, డెలివరీ మాది దాంతో పాటు కార్ డెలివరీ చేయి, పెడదాం. ఓకే దానికి మినిమం కాంట్రిబ్యూషన్ కలెక్షన్ కూడా చేయాలి. ఓకేనా? సక్సెస్ బ్రిడ్జ్ సెమినార్ అంటే ఒక 50 మంది సక్సెస్ బ్రిడ్జ్ సెమినార్ అవ్వదు, 100 మంది అవ్వదు. కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయగలిగితే చెప్పండి. ఖచ్చితంగా చేస్తాం. ఇది టాప్ 20లో అవి కూడా మాట్లాడతానండి. ఓకేనా? సక్సెస్ బ్రిడ్జ్ సెమినార్ కావాలంటే 200 మందిని మినిమం కూర్చోబెట్టగలరు, 200 కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేయాలి. ఓకేనా? ఓకే
200 మంది కలెక్ట్ చేస్తామంటే మీరు రామారావు సార్ మీరు అందరూ మాట్లాడుకోండి. అండ్ నీ కార్డు డెలివరీతో పాటు అచీవ్మెంట్లు జరగాలి ఈ నెల రోజులు. ఈ నెల రోజులు ఇంకా 3 అచీవ్మెంట్లు రామారావు సార్ పెరలవ్వాలి. ఏరియాలో ఒక సెలబ్రేషన్ చేస్తున్నామంటే ఆ ఏరియాలో టాప్ రికగ్నిషన్. నా దగ్గర సక్సెస్ఫుల్ సెమినార్ జరిగింది ఎప్పుడు తెలుసా? నేను కోరల్ అయినప్పుడు సక్సెస్ఫుల్ సెమినార్ జరిగింది నా కోరల్కి. నా కోరల్ అప్పుడు ఫస్ట్ సక్సెస్ఫుల్ సెమినార్. ఒక ఏరియాలో సక్సెస్ఫుల్ సెమినార్ జరిగితే మినిమం అలా టీం కూర్చోవాలి, అలా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలన్నమాట. చూడండి నా దగ్గర సక్సెస్ఫుల్ జరిగిన సెమినార్ జరిగింది గుంటూరులో. కోరల్ రికగ్నిషన్, కోరల్ గోల్డ్ ఇక ఇట్లా అయ్యారు. ఇది సక్సెస్ఫుల్ సెమినార్ అంటే. సక్సెస్ఫుల్ సెమినార్ అంటే ఖచ్చితంగా చేయాలి, ప్రతి ఏరియాలో కూడా చేయాలి. చేయాలనుకున్నప్పుడు ఇక ఈ విధంగా చూడాలి.